హలో అండి, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే హ్యాండ్స్ అండి, ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసేసుకుంటున్నాను. ఇలాగా ఇది వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులు అండి. హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అన్నట్టు. మనం ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ వచ్చేటప్పటికి 38 సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు చంక డౌన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచులు ఇలా తీసుకొని ఈ విధంగా మనము డౌన్ చేసేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతే, ఈ విధంగా మనము హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం లోతు, అంతే, ఇక్కడికి లోతు అనే దగ్గర కొంచెం ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేది స్ట్రైట్ కటింగే కాబట్టి అలా పెట్టేసేసుకొనేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అండి కంపల్సరీ ఇది మనం తీసుకోవాల్సి. సౌండ్ తగ్గించు. ఇలా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 9.5 తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం, ఎక్స్ట్రా కుట్ల కోసం అన్నట్టు. ఇవ్వండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేటప్పటికి 14 ఇంచులు, ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నట్టు. అది మనకు ఖర్చు కోసము, సరేనా? ఇలాగా నెక్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు అండి, సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఎదురు చూపిస్తున్నాను కదా ఈ విధంగా. చంక డౌన్ వచ్చేటప్పటికి 5.5 అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి సౌండ్ తగ్గించు. ఇలా అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచు మనము లూజ్గా తీసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా చంక లూజ్ వచ్చేటప్పటికి మనకి 16 ఇంచులు వచ్చిందంటే 8 ఇంచులు మనకి రావాలి. కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చిందనమాట, సరిపోతుంది. నెక్ డీప్ వచ్చేటప్పటికి 9 ఇంచులు. నెక్ వచ్చేటప్పటికి స్క్వైర్ పెడుతున్నాను, డీప్ స్క్వైర్ పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్ కటింగే కదండి, స్ట్రైట్ కటింగ్కి ఇలా పెట్టేసుకుంటున్నాను. స్ట్రైట్గానే తీసేసుకొని చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి 12 ఇంచులు వచ్చిందండి. పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెస్ట్ పొడవు 12 ఇంచులు, ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలాగైతే గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇగోండి ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా గీసేసుకోండి. ఈ విధంగా గీసేసుకొని ఇక్కడ కూడా ఈ విధంగా గీసేసుకొని నెక్ దగ్గర కూడా గీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి పక్కకి. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 6.5 ఇంచులండి. ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పొడవు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడి నుంచి మనము 2 ఇంచులు ఇలా పైకి ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగా 3 ఇంచులు, 2 ఇంచులు డాట్ కోసం. ఈ విధంగా మనము షేప్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మనం తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ ఫార్ములా సెట్ అయిపోతుందండి. అసలు బ్లౌజ్ అనేది కంప్లైంటే రాదు మనకి, అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కస్టమర్కి కూడా.
ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే కట్స్ పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా కొంచెం అంటే కొంచెం లోతు. అరే లోతు తీసేసాం కదా. ఇలాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.